6 నెలల క్రితం ఇజ్రాయెల్ ఏదో చెప్పిందని ఇదే సరైన సమయమని అమెరికా ఇరాన్పై దాడికి దిగింది. దానికి పర్యవసానాలు ఇప్పుడు అనుభవిస్తోంది. సైనికుల ప్రాణ నష్టం భారీగా లేదు కానీ ఆయుధాల ఖర్చు విషయంలో ఆ నష్టం లక్షల కోట్లలోనే ఉంది. అమెరికా ప్రతిష్టాత్మకంగా చెప్పుకునే రీపర్ డ్రోన్ల నష్టమే దాదాపుగా 12,000 కోట్లు కావడం ఇక్కడ గమనించాలి. అంతేకాదు అసలు ఈ డ్రోన్లు ఏకంగా 45 నాశనం కావడం ఇప్పుడు అమెరికా వ్యాపారానికి కూడా పెద్ద దెబ్బగా భావిస్తున్నారు. కుప్పకూలుతోన్న రీపర్ డ్రోన్లు, ఒక్కో రీపర్ ఖరీదు $50 మిలియన్. ఇరాన్ యుద్ధంతో అమెరికా తన నెత్తిన తానే చెయ్యి పెట్టుకుందా? భేషజాలకు పోయి ఇంకా కొనసాగిస్తుందా? ఒక్క రీపర్ డ్రోన్ల నష్టమే 11,000 కోట్లకు పైమాటే. ఇరాన్తో కొనసాగుతున్న తీవ్ర సైనిక ఘర్షణలో అగ్రరాజ్యం అమెరికాకు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. అమెరికా సైనిక పాఠవానికి ప్రతీకగా నిలిచే అత్యంత శక్తివంతమైన MQ-9 రీపర్ డ్రోన్లలో ఏకంగా 45 డ్రోన్లు ధ్వంసమైనట్లు ప్రముఖ పత్రిక వాషింగ్టన్ పోస్ట్ తన కథనంలో వెల్లడించింది. ఇది అమెరికా వద్ద ఉన్న మొత్తం రీపర్ డ్రోన్ల వ్యూహాత్మక బలగంలో పావువంతు కావడంతో పెంటగాన్ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. ధ్వంసమైన 45 డ్రోన్ల విలువ సుమారు $1.3 బిలియన్ పైనే ఉంటుందని అంచనా. అంటే భారత కరెన్సీలో ఇది దాదాపు 11,000 కోట్లకు పైమాటే. ఒక్కో రీపర్ డ్రోన్ ధర, దానిపై అమర్చిన సెన్సార్లు, ఆయుధాలను బట్టి 30 నుంచి $50 మిలియన్ వరకు ఉంటుంది. ఈ భారీ నష్టానికి మూల్యం అమెరికా వాసుల పన్నుల రూపంలో చెల్లించాల్సి వస్తోందని విమర్శలు బయలుదేరాయి. అగ్రరాజ్యం గర్వంగా చెప్పుకునే ఈ డ్రోన్లు ఇరాన్ ముందు ఎందుకు విఫలమవుతున్నాయనే దానిపై అధికారులు పలు కారణాలను విశ్లేషిస్తున్నారు. ప్రధానంగా ఈ డ్రోన్లు చాలా నెమ్మదిగా, తక్కువ ఎత్తులో ప్రయాణించడం వల్ల ఇరాన్ ఎయిర్ డిఫెన్స్ క్షిపణులకు ఇవి సులభమైన లక్ష్యాలుగా మారుతున్నాయి. కేవలం క్షిపణి దాడులే కాకుండా సాంకేతిక లోపాలు, కమ్యూనికేషన్ సిగ్నల్స్ కట్ అవడం వల్ల కూడా కొన్ని డ్రోన్లు కూలిపోయినట్లు ఓ అధికారి తెలిపారు. అంతేకాకుండా మధ్యప్రాంతంలోని అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ జరిపిన దాడుల్లో నేలపై ఉన్న కొన్ని డ్రోన్లు కూడా నాశనమయ్యాయి. ఇరాన్పై యుద్ధంతో అమెరికా డ్రోన్ల నిల్వ గణనీయంగా పడిపోయింది. యుద్ధానికి ముందు అమెరికా వైమానిక దళం, మెరైన్ కార్ప్స్ వద్ద కలిపి మొత్తం 185 రీపర్ డ్రోన్లు ఉండగా ఇప్పుడు వాటి సంఖ్య 135కు పడిపోయిందని ఎయిర్ ఫోర్స్ లెఫ్టినెంట్ జనరల్ డేవిడ్ టాబోర్ ప్రకటించడం గమనించాలి. ప్రపంచవ్యాప్తంగా కార్యకలాపాలకు కనీసం 189 డ్రోన్లు అవసరమని, ఈ నష్టం తమను ఆందోళనకు గురి చేస్తోందని ఆయన తెలిపారు. ఈ డ్రోన్లను తయారు చేసే జనరల్ ఆటోమిక్స్ సంస్థ 2025లోనే ఉత్పత్తిని నిలిపివేయడంతో కోల్పోయిన డ్రోన్లను భర్తీ చేయడం అమెరికాకు పెద్ద ఛాలెంజ్ గా మారింది. మరోవైపు ఈ రీపర్ డ్రోన్లు కూలుతున్న అంశం మన దేశానికి కూడా ఆందోళనకరంగా మారింది. ఎందుకంటే ఈ MQ-9 రీపర్ డ్రోన్లనే భారత్ కూడా కొనుగోలు చేస్తోంది. త్రివిధ దళాల కోసం 31 డ్రోన్లను కొనుగోలు చేసేందుకు భారత్ 2024లో ఒప్పందం చేసుకుంది. ఈ డ్రోన్ల డెలివరీలు 2029 నుంచి ప్రారంభం కానున్నాయి. అయితే ఇరాన్ యుద్ధ క్షేత్రంలో రీపర్ డ్రోన్ల పనితీరుపై వెలువడుతున్న నివేదికలు ఇప్పుడు అంతర్జాతీయ రక్షణ రంగ నిపుణుల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. మరి ఈ కొనుగోలుపై భారత్ పునరాలోచన చేస్తుందో లేదో చూడాలి. మరోవైపు యుద్ధం ఇంకా కొనసాగే కొద్దీ ఈ తరహా నష్టం ఇంకా ఎక్కువ అవుతుందనే అంచనాతో అమెరికాలో పెద్ద ఎత్తున చర్చ ప్రారంభమైంది.